వాట్ ఇఫ్ అంటే నేను ఇప్పుడు ఐ థింక్ ఐఎమ్ ఇన్ అ పొజిషన్ వేర్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఓకే అది కాదురా బాబాయ్ ఫస్ట్ నువ్వు ఎలా ఉన్నావు చూసుకో అవి వస్తాయి పోతాయి అదంతా ఓకే. సో నాలాగా అంటే ఇప్పుడు నన్ను అడుగుతూ ఉంటారండి మా కొత్త యాక్టర్లు కానీ కొంత అంటే అనుకున్నది జరగట్లేదు ఎంతకాలం ఆగాలి లేదా అనుకున్నది జరగట్లేదు జరుగుతుంది అంటారా నేను ఏం చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి నాకు ఉన్నాయి. నాకు నా అంతటగా నేను కొన్ని చెప్పుకున్నాను. బట్ ఐ వాంట్ యూ బోత్ టు ఆన్సర్ టు విత్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే హౌ డిడ్ యూ డీల్ విత్ ఇట్ అంటే మీరు ఎలా డీల్ చేశారు లేదా వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఐ వాంట్ నో. అది పర్సనల్గా ఇది నా క్వశ్చన్. మమ్మీ బోత్ ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ నాది రోలర్ కోస్టరే. See, I feel first of all సినిమాలని కాదు లైఫే అప్స్ అండ్ డౌన్స్. ఎవ్రీబడి నోస్ దట్ ఎవ్రీబడి హెస్ అ స్టోరీ. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఎవరు నోరు తెరిచినా ఒక స్టోరీ చెప్తారు ఉంటుంది ప్రతి వాళ్ళకి. బట్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఇస్ అ బెండ్ నాట్ అన్ ఎండ్. ఇట్ ఈస్ జస్ట్ బెండ్ నాట్ అన్ ఎండ్. జస్ట్ ఒక చిన్న కర్వ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. దాన్ని ఇప్పుడు మనం ఒక బండరాయిని తీసుకెళ్తే దాన్ని తొయ్యలేం. దాని కన్నా రౌండ్ చేస్తే దొల్లించవచ్చు. లైఫ్ని దొల్లిచ్చేయటమే మనం టైర్డ్ అయ్యే వరకు దొల్లించడం. ఐ ఫీల్ అంటే నాకు లక్కీగా ఫస్ట్ నుంచి ఫ్లాపా ఓకే సెలబ్రేట్ పార్టీ చేసుకుందాం. సో దాట్ ఈస్ ద వే ఐ టుక్ లైఫ్ ఈజ్ లైక్ దట్. లైక్ యూ సీన్ లైఫ్ లైక్ హీ సీన్ లైఫ్. సో దాన్ని యాక్సెప్ట్ చేసేస్తే అయిపోయింది. ఇట్ ఈస్ యాజ్ కూల్ యాజ్ దట్. బేసిక్గా మన క్వశ్చన్లో డెఫినెట్గా మనం అనుకున్నప్పుడు మనం సక్సెస్ రానప్పుడు ఆ స్ట్రగుల్ అనేది మనం ఏమన్నా రాంగ్ చేసామా ఏమైనా తప్పడుగు వేసామా అన్న ఫీలింగ్ నాకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన తర్వాత రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అంటే ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది ఆఫర్ రావట్లేదు. బట్ ఏదో ఒకటి చేస్తే ఎందుకు ఏదో ఒకటి చిన్న చేయటం వేస్ట్ చేస్తే మనం అనుకున్నాం కాబట్టి మనం వెయిట్ చేద్దాం. బట్ వెయిట్ లాంగ్ వెళ్తున్న కొద్దీ మనం తప్పు చేస్తున్నామా గమ్మున ఉంటున్నామా అని. బట్ ఎక్కడో చిన్నప్పుడు ఏదో వచ్చిద్దాని ఉంది. బట్ వచ్చినప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది. లక్కీగా ఐ గాట్ ఎ ఛాన్స్ యాజ్ ఎ విలన్ విత్ గుడ్ డైరెక్టర్. అది నేను గ్రాప్ చేశాను. అది నాకు టర్న్ చేసింది డెఫినెట్గా. దాంతో మళ్ళీ నాకు హీరోకి రావడానికి దట్ వాస్ ఎ బిగ్ ప్లాట్ఫామ్. దాని హీరోకి ఫస్ట్ సినిమా చేసిన దానికంటే నేను చేసిన 3 విలన్ రోల్స్ నాకు ప్లస్ అయింది నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్కి. దాంతో హిట్స్ వచ్చినాయి. మళ్ళీ ఫ్లాప్స్ వచ్చిన తర్వాత ఓకే ఫ్లాప్ తెలుస్తుంది. ఓకే ఎండ్ ఆఫ్ ది సక్సెస్ ఉంటేనే ఇది ఫ్లాప్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు బి బ్యాలెన్స్. ఇది కూడా సేమ్ మన సక్సెస్ ఎంత ఉందో ఫ్లాప్ని కూడా అట్లానే తీసుకోవాలి బ్యాలెన్స్గా ఉందాం. బట్ ఈజ్ నా పాయింట్ ఆఫ్ అంటే లైఫ్ నా పాయింట్ ఆఫ్ ఇట్స్ సర్కిల్. కిందకి వెళ్ళినోడు పైకి వస్తాడు, పైకి వెళ్ళినోడు కిందకి రావాల్సింది ఎదురు అక్కడే పైన కూర్చోడు. డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు గో రౌండ్. డెఫినెట్గా మన టర్న్ కూడా వస్తుంది. వీ కీప్ ఆన్ గోయింగ్. వచ్చిందా మన దగ్గరికి వచ్చిన దాంట్లో వాట్ ఈస్ ద బెటర్ అని చూస్ చేసుకుంటే వెళ్తాం. అంతే. విమానం కూడా ఫ్యూల్ అయిపోయినాక ల్యాండ్ అవ్వదు. లైఫ్ ఇస్ ఇట్స్ ఎ బెండ్ నాట్ ఎన్ ఎండ్. ఆ పంచ్ లైన్ నచ్చింది నాకు. సో మీరు యువర్ వర్క్ టుగెదర్ అలాట్ అండి. అంటే మీరు ఇద్దరిలో ఒకరికొకరికి బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే వాట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ యూ లైక్ ఆఫ్ హిమ్ అండ్ వైస్ వర్సా? వాట్ యూ? నాకైతే ఈజ్ వెరీ ఓపెన్. అంటే ఏదైనా బోల్డ్గా మాట్లాడేస్తారు. నాది అదే మైండ్ సెట్. కానీ నేను తొందరగా మాట్లాడి ఎందుకు ఎదుటోళ్ళు ఏం ఫీల్ అవుతారని. కానీ అన్నయ్య చూస్తే ఓకే సేమ్ ఇట్లానే ఉండాలేమో. ఇది ఫుల్ ఓపెన్ అండి, ఆయన కొంచెం ఓపెన్ అండి, క్లియర్గా తెలుస్తుంది సార్ మీకు. జెన్యున్ ఎఫెక్షన్తో ఉంటాడు అండ్ హీ థింక్స్ అబౌట్ ద ఫిల్మ్ మోస్ట్లీ విచ్ ఐ లైక్. అండ్ బిర్యానీ బాగా తింటాడు. బిర్యానీ గురించి అంటే మళ్ళీ మీరు మామూలుగా ఇది మామూలు జనరిక్ ఇంటర్వ్యూ అయితే ఇక్కడ నుంచి ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళేదా క్వశ్చన్ ఆయన బాగా వండుతారా మీరు బాగా వండుతారా అని అంటే నేను మామూలుగా ఫస్ట్ లక్ష్యం సినిమా చేసేటప్పుడు ఒకరోజు ఇండియన్స్ బిర్యానీ తీసుకొచ్చాను. మామూలుగా ఫస్ట్ గోపి కారం తింటాను అన్న. బట్ వచ్చిందో తింటుంటే కారిపోతానే ఏంటంటే మరి ఎంత కారం భయంకరంగా ఉంది. లేదు గోపి నథింగ్. దీంట్లో మళ్ళీ ఆయన మిరపకాయ నంచుకొని తింటా ఉంటారు. మళ్ళీ మనోబాబు గారు బయటకు కనిపించినంత సాఫ్ట్ కాదనమాట. ఇంటర్నల్లీ సార్ వాట్ ఐ వాంట్ టు ఇందాక తెలియదు అంటే మీరు మీ సినిమాల్లో నేను చూసిన వాటిల్లో నాకు అన్నిటికంటే చిన్నప్పుడు నాకు ఐ లవ్ అంతఃపురం సార్. అంతఃపురంలో ఆ లాస్ట్ షాట్ చనిపోతూ సిగరెట్ తీసి అసలు దట్ ఇంపాక్ట్ దట్ ఐ హ్యాడ్ వాజ్ అ లాట్ సార్. అది ఎన్ని షాట్లు చేయించారని? సింగిల్ షాట్. నేను చచ్చిపోయాను. కట్ చేపట్లేదు, నేను చచ్చిపోయాను. సార్ గోపి గారి సినిమాల్లో మీకు బాగా నచ్చింది సినిమా అది నచ్చింది నాకు బాగా.